భద్రాచలం ఎక్కడుంది అంటే తెలంగాణ అని టక్కుని చెప్తాం. తెలియని వాళ్ళు గూగుల్ మ్యాప్ను అడిగితే సమాధానం మరోలా వస్తుంది. ఇంతకీ గూగుల్ సమాధానం ఏంటి, దానిపై వస్తున్న విమర్శలేంటి, ఒకసారి చూద్దాం. భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం ఎక్కడ ఉంది అంటే తెలంగాణ అంతటా సమాధానం వస్తుంది. కానీ ఆ విషయం ఇంకా గూగుల్కు తెలియదంట. ఇప్పటికీ భద్రాద్రి ఏపీలోనే ఉంది అని చాలా అమాయకంగా సమాధానం చెబుతోంది. దాన్ని మార్చేందుకు పాపం అధికారులకు ఇప్పటి వరకు తీరిక దొరకడం లేదు. తెలంగాణ విభజన జరిగి 11 ఏళ్లైనప్పటికీ గూగుల్ దాన్ని గుర్తించలేదు. మ్యాప్స్ను గూగుల్ సంస్థ ప్రతి 6 నెలలకోసారి అప్డేట్ చేస్తుంది. కానీ 11 ఏళ్లలో భద్రాచలం తెలంగాణకు చెందినదిగా గుర్తించలేదు. ఎక్కడికైనా తెలియని ప్రాంతాలకు వెళ్లాలంటే చాలామంది టెక్నాలజీనే నమ్ముకుంటున్నారు. ముఖ్యంగా గూగుల్ మ్యాప్ను చూసి దారి వెతుక్కుంటున్నారు. అలాంటి వారిలో చాలామంది తెలియక భద్రాచలం ఆంధ్రప్రదేశ్లోనే ఉందని అనుకుంటారన్నది లోకల్ టాక్. రాష్ట్రం విడిపోయి సుమారు 12 ఏళ్ళు అవుతా ఉన్నా ఇంకా భద్రాచలం పట్టణం గూగుల్ మ్యాప్లో ఆంధ్రప్రదేశ్గానే చూపిస్తూ ఉంది. దీన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వం గూగుల్ సంస్థతో మాట్లాడి భద్రాచలం పట్టణాన్ని, భద్రాచలం మండలాన్ని తెలంగాణ రాష్ట్రంలో చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్నిటికీ వివక్షకు గురైనటువంటి భద్రాచలం చివరికి గూగుల్ మ్యాప్లో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని నోచుకొని ఉంది. అంతర్జాతీయ మ్యాప్లో తెలంగాణగా దీన్ని గుర్తించే విధంగా కృషి చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ విషయం బయటకు రావడానికి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కారణం. ఇటీవల ఆయనకు ఇండియా మ్యాప్ను మంత్రి లోకేష్ బహూకరించారు. అందులో చూడగా ఈ వ్యవహారం బయటకొచ్చింది. భద్రాచలం ప్రాంతంలో ఇసుక రీచ్లు ఎక్కువగా ఉన్నాయి. వాటి ఏర్పాటు సమయంలో సరిహద్దులను గుర్తించేందుకు మ్యాప్ పాయింటింగ్ ద్వారా జియో కోఆర్డినేట్ పాయింట్లను గుర్తిస్తారు. ఈ పాయింట్లను డిఎల్ఎస్సి కమిటీకి పంపిస్తారు. అయితే కమిటీ కూడా ఈ విషయాన్ని గుర్తించకపోవడం నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని అంటున్నారు. ఇప్పటికైనా తప్పును సరిదిద్దాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.